2021-22 మంత్లీ 100-120 ప్లేస్మెంట్స్ చేసేవాడిని. ఇయర్గా 1000+ చేశాను. 23లో మీకు తెలిసిందే వీ డిడ్ 424 ప్లేస్మెంట్స్. 24లో వీ డిడ్ 470 ప్లేస్మెంట్స్. 25 ఎలా ఉండబోతుంది అనే దానికి కొన్ని రీజన్స్ చెప్తాను. ఈ రీజన్స్ మీరు ట్రాక్ చేసే కొద్దీ మీకు అర్థమైపోతుంది మార్కెట్ బాగుంటుందా బాగుంటుందా అని. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ 2025లో జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అని చెప్పి. మీకు అందరికీ తెలిసిన విషయమే, నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాను. ఇఫ్ మార్కెట్ ఈజ్ గుడ్, మార్కెట్ బాగుంది, జాబ్ మార్కెట్ బ్యాచెస్ జాయిన్ అవ్వచ్చు అంటాను. మార్కెట్ బాగలేకపోతే మార్కెట్ బాగలేదు, మీరు జాయిన్ అయినా సరే ఇట్ మే టేక్ 3-4 months ఫర్ యూ టు గెట్ ద జాబ్ ఆర్ ఈవెన్ 6 months. ఇట్ ఈస్ అ రిస్క్ అని చెప్పి నేను క్లియర్ కట్గా చెప్తాను. 2021-22లో మంత్లీ 100-120 ప్లేస్మెంట్స్ చేసేవాడిని. ఇయర్గా 1000+ చేశాను. 23లో మీకు తెలిసిందే వీ డిడ్ 424 ప్లేస్మెంట్స్. 24లో వీ డిడ్ 470 ప్లేస్మెంట్స్ అప్రాక్స్. 25 ఎలా ఉండబోతుంది అనే దానికి కొన్ని రీజన్స్ చెప్తాను. ఈ రీజన్స్ మీరు ట్రాక్ చేసే కొద్దీ మీకే అర్థమైపోతుంది మార్కెట్ బాగుంటుందా బాగుంటుందా అని. సో ఫ్యాక్టర్ నెంబర్ 1 మనకు అందరికీ తెలిసిందే, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్స్. 22లో మనకి రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయాయి బికాజ్ హైయర్ ఇన్ఫ్లేషన్ అండ్ హై ఆయిల్ ప్రైజెస్. సో అప్పుడు ఫెడరల్ రిజర్వ్తో పాటు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, ఆర్బీఐ, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ జపాన్ అందరూ ఇంట్రెస్ట్ రేట్స్ అమాంతంగా పెంచారు. అంటే 0.25% నుంచి 6.5% దాకా తీసుకెళ్ళిపోయారు ఫెడరల్ రిజర్వ్. అయితే 24 నుంచి ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టింది. దీనివల్ల సెప్టెంబర్ 15th ఒక రేట్ కట్ జరిగింది, నవంబర్ 7th ఒక రేట్ కట్, డిసెంబర్ 17th ఒక రేట్ కట్. సో మొత్తం కలిపి ఒక 100 basis points రేట్ కట్స్ జరిగాయి. ఇది చాలా శుభపరిణామం ఎకానమీకి ఇన్ 25 and 26 ఆల్సో. ఇప్పుడు 6.5 నుంచి 5.5కి వచ్చాయి. అది 3-4కి వచ్చినా కూడా మంచి రోజులు కంటిన్యూ అవుతున్నట్టే. మళ్ళీ ఇన్ఫ్లేషన్ వచ్చేంత వరకు మన ఎకానమీస్ కూడా యుఎస్ ఎకానమీ వల్ల వాళ్ళు ఎక్కువ డాలర్స్ ప్రింట్ చేయడం వల్ల వి విల్ బీ ఏబుల్ టు సీ ద గుడ్ రన్ ఇన్ ద బుల్ మార్కెట్. ఫ్యాక్టర్ నెంబర్ 2, ఇప్పుడు మనకి ఆర్బీఐ కూడా ఫిబ్రవరి నుంచి రేట్ కట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆర్బీఐకి మెజర్మెంట్ వచ్చేసి కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్, అది కూడా తగ్గుముఖం పడుతుంది లాస్ట్ 6 months నుంచి. సో అది కూడా మనకి ఫిబ్రవరి నుంచి రేట్ కట్స్ జరిగాయంటే we can see at least 75 BPS to 100 BPS rate cuts in a year by our Reserve Bank of India. నెంబర్ 3, ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు సార్, దీనివల్ల ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? చాలామందికి ఫియర్ ఉంది. ఇందులో మనకు ఎటువంటి ఫియర్ అవసరం లేదు. ట్రంప్ ఫోకస్ కూడా మేకింగ్ ఇండియా గ్రేట్ అగైన్. అంటే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటాడు కానీ సర్వీస్ సెక్టర్ మీద ఎప్పుడు ట్రంప్ ఫోకస్ చేయలేదు. అందులో రీప్లేస్మెంట్ చేయాలి, ఇండియన్లో జరిగే ఎంప్లాయ్మెంట్ని అమెరికాలో క్రియేట్ చేయాలి అని ట్రంప్ ఇప్పుడు అనుకోలేదు. సో ట్రంప్ ఫోకస్ అంటే చైనా నుంచి వచ్చే గూడ్స్ మీద టారిఫ్స్ చేయడము, చైనా వాళ్ళ మీద ఇంపోర్ట్స్ బ్యాన్ పెట్టడము, ఇవే ఉంటాయి. కానీ చైనా నుంచి వచ్చే గూడ్స్ మీద టారిఫ్స్ పెట్టడము, చైనా మీద ఎంబార్గో ఏదన్నా మనం క్రియేట్ చేయడం, అట్లాగా ట్రంప్ చూస్తాడు. కానీ చైనా నుంచి వచ్చే గూడ్స్కి అమెరికాలో ఆల్టర్నేటివ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటాడు. కానీ ఇండియాకి కానీ సర్వీస్ సెక్టర్ మీద కానీ ట్రంప్ ఫోకస్ లేదు. కాకపోతే H1B వీసాస్ ఉంటాయి కదా మనకి, కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, TCS, మైక్రోసాఫ్ట్ అప్లై చేస్తాయి. ఆ వీసాస్కి తను ఏమన్నా రిస్ట్రిక్షన్స్ టైట్ చేయొచ్చు. అంటే ఎక్కువ మంది ఇండియన్స్ అమెరికా వెళ్ళకుండా ఆపొచ్చు, సో దట్ దే కెన్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దేర్ హోమ్ ల్యాండ్. ఇది ఒక్కటి ట్రంప్ వల్ల జరిగే బ్యాడ్ న్యూస్ ఫర్ ద ఐటీ సెక్టర్. అదర్ దాన్ దట్ ఐటీ సెక్టర్లో జాబ్ క్రియేషన్ ఇండియాలో అయితే కంటిన్యూగానే ఉంటుంది, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే మన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ప్రైవేట్ ఈక్విటీ, ఫండ్ అకౌంటింగ్లో కూడా మార్కెట్ కూడా ట్రంప్ వల్ల వచ్చిన ఎటువంటి ఇంపాక్ట్ కూడా మనకి లేదు. సో మార్కెట్, మన ఫైనాన్షియల్ మార్కెట్స్లో కూడా ట్రంప్ వల్ల మనకు వచ్చిన ఎటువంటి ఇంపాక్ట్ కూడా లేదనమాట. ఇది గుడ్ న్యూస్ విల్ కంటిన్యూ ఫర్ ద లాంగర్ పీరియడ్. 4th ఫ్యాక్టర్ మనం చూడాల్సింది, ఎంత అమౌంట్ ఆఫ్ కార్పస్ అనేది ప్రైవేట్ ఈక్విటీ హెడ్జ్ ఫండ్స్లోకి వస్తుంది. అది మీకు గ్రాఫ్ షేర్ చేశాను. ఈ గ్రాఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ ఫండ్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేశారో వెంటనే మనీ ఫ్లో పెరుగుతుంది ప్రైవేట్ ఈక్విటీ హెడ్జ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్కి. సో ఎంప్లాయ్మెంట్ విల్ కంటిన్యూ టు క్రియేట్. మనకి యాజ్ ఐ టోల్డ్ యూ సెప్టెంబర్ 15th నుంచి రేట్ కట్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అక్కడి నుంచి మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. సో 2024లో మనం కంపేర్ చేయాల్సింది 9 months పీరియడ్లో ఎంత జరిగింది, లాస్ట్ 3 monthsలో ఎంత జరిగిందని. సో ఆ ఫిగర్ మీకు చూస్తే అర్థమవుతుంది. 2025 కూడా గుడ్ డేస్ విల్ కంటిన్యూ ఫర్ ద AMCs. 5th పాయింట్ మనం చూస్తున్నాము, కొత్తగా ఇంకొక వైరస్ వచ్చింది చైనాలో, HMP వైరస్ అని చెప్పి. దీనివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి ఇది రాకూడదని నేను కోరుకుంటున్నాను.
కాకపోతే వచ్చిందంటే ఏమవుతుంది అనేది మీ కేసు చెప్తుంది. రాకూడదంటే పైన చెప్పిన అన్ని పాయింట్స్ వ్యాలిడే. ఒకవేళ వస్తే ఏం జరగబోతుంది సార్ అనే వాళ్ళకి ఈ పాయింట్ చెప్తాను. ఇప్పుడు 2020లో ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి మీరు. 2019 నుంచి ఫెడ్ రేట్ కట్ స్టార్ట్ చేసింది. 2019లో వాళ్ళు 100 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారు 3 times. 2020లో ఎప్పుడైతే కరోనా క్రైసిస్ స్టార్ట్ అయ్యాయో గ్లోబల్ ఎకానమీలో ఫెడరల్ రిజర్వ్ 2.25% నుంచి స్టీప్గా 0.25 కట్ చేశారు. ఆ స్టీప్ ఫాల్ మీకు ఆ డయాగ్రామ్లో కనిపిస్తుంది చూడండి. సో ఈ స్టీప్ ఫాల్ వల్ల కొన్నాళ్ళ పాటు 2.5 years పాటు ఆ 0.25 ఇంట్రెస్ట్ రేట్ని మెయింటైన్ చేశారు. మళ్ళీ 2022లో రష్యా యుక్రెయిన్ వార్ ఇన్ఫ్లేషన్ రావడం వల్ల రేట్లు పెంచాల్సి వచ్చింది. అలా స్టీప్గా పెంచారు. దీనివల్ల మనకి 6.5కి వెళ్ళిపోయింది ఫెడరల్ రిజర్వ్ డిస్కౌంటెడ్ అంటారు. ఇది మళ్ళీ తగ్గుముఖం పడుతున్నది. మళ్ళీ హెచ్ఎంపీ వైరస్ వచ్చి మళ్ళీ ఇంకొక పాండమిక్ వస్తే 2025లో మళ్ళీ అదే రకంగా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయాలి. సో ఈ పాండమిక్ లేదనుకోండి 100 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారు ఫెడరల్ రిజర్వ్ 2025లో. పాండమిక్ వచ్చిందనుకోండి 3 monthsలో కట్ చేస్తారు, 6 monthsలో 200 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారు, 1 yearలో 400 బేసిస్ పాయింట్స్ కట్ చేసినా ఆశ్చర్యం లేదు. అంత జరగకూడదు అనుకుంటున్నాను. జరిగిందంటే మాత్రం ఫైనాన్షియల్ మార్కెట్స్కి శుభపరిణామమే. 2020లో కరోనా అప్పుడు మార్కెట్ 25,000 పడిపోయింది సెన్సెక్స్. 2 yearsలో 82,000 వెళ్ళింది కదా. ఎందుకదంటే మోర్ మనీ విల్ ఫ్లడ్ ఇన్ టు ద మార్కెట్స్. సో సేమ్ వే ఇప్పుడు కూడా మళ్ళీ పాండమిక్ వచ్చిందంటే రేట్ కట్స్ స్టీప్గా ఉంటాయి బై ఫెడరల్ రిజర్వ్ ఆర్ ఆర్బీఐ అండ్ వీ కెన్ సీ హ్యూజ్ ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఫర్ ద ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ మార్కెట్ విల్ రికవర్ అండ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆల్సో విల్ బీ హై. 2020లో మార్చ్ నుంచి సెప్టెంబర్ దాకా 6 months హైరింగ్ ఫ్రీజ్ ఉండింది. ఒక అక్టోబర్లోనే వీ హ్యావ్ క్లోజ్డ్ మోర్ దాన్ 240 పొజిషన్స్ అనమాట. సో అలాంటి గుడ్ డేస్ మనకి వస్తాయి. బట్ స్లోగా వస్తే హ్యాపీయే. ఇంట్రెస్ట్ రేట్ స్లోగా కట్ అయితే, ఫాస్ట్గా కట్ అయితే అగైన్ ఇన్ఫ్లేషన్ వచ్చి రెసిషన్ వస్తుంది కాబట్టి. సో హోప్ దిస్ వైరస్ విల్ నాట్ హిట్ us anywhere and the top 4 points you focus on that. Market recovered and placements has restarted slowly. Earlier 2024 first 3-4 months we used to place 30-40 people. By end of the month we are able to place 70+ people. So have a good day, be prepared well and be positive for job markets reopening. Thank you very much. Bye bye.